గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 4వ అధ్యాయము 36వ శ్లోకం. అపి చేతసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానపవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ పాపాత్ములందరికంటేనూ నీవు ఒక మహాపాపివైనచో జ్ఞాననౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు. పాపాత్ములందరికంటే కూడా ఒక సీనియర్ మోస్ట్ పాపి ఎవరైనా ఉన్నారనుకోండి, అతడు కూడా ధరించగలుగుతాడట. అంటే ఈ ప్రపంచంలో అందరికంటే అత్యధికంగా పాపాలు చేసిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, ఇంకా అంతకు మించి పాపాలు ఇంకెవరు చేయాలి, అన్ని పాపాలు చేస్తున్నాడు అనుకోండి, అతడు కూడా ధరిస్తాడట, విముక్తుడు అవుతాడట. ఎలాగా? జ్ఞానము సహాయంతో. సంసార సముద్రంలో మునిగిపోయి ఉన్నాము. ఏ విధంగా తరించి ఒడ్డుకు రావాలి? ఒక నౌక కావాలి. పాప కూపములో మునిగిపోయి ఉన్నాం. ఏదో ఒక రకంగా బ్రతికి ఒడ్డుకు రావాలి. ఎలాగా? ఒక నౌక కావాలి. పాపాలన్నీ ఇప్పటివా? ఈ జన్మలో స్వయంకృత అపరాధాలు తెలుసో తెలియకో వాళ్ళని చూసో వీళ్ళని చూసో రకరకాల ఆకర్షణలకు భ్రమలకులోనే పాపాలు చేస్తూ ఉంటాం. ఇంతకు ముందు గత జన్మ ఏదైతే ఉంటుందో, గత జన్మలో కూడా పాప వాసనలు ఈ జన్మలో వెంటొస్తూ ఉంటాయి. అప్పుడు పాపాలు చేసి ఉంటాయి. ఈ పాపాలు చేసిన లిస్ట్ ఇప్పుడుదా అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పటి నుంచి మనం పుడుతూ ఉన్నాం, పోతూ ఉన్నాం, పుడుతూ ఉన్నాం, పోతూ ఉన్నాం, పుడుతూ ఉన్నాం, పోతూ ఉన్నాం, మరలా పుట్టే మరలా పోతాం. మరి ఎన్నో జన్మలలో నుండి చేసిన పాపకర్మలన్నీ పోగేసుకుని ఉన్నాం కదా. ఈ పాపాలన్నీ కూడా ధ్వంసమైపోతాయట, లేకుండా పోతాయట. ఎలాగా? ఒకే ఒక్క ఆప్షన్ ఉంది, రెండో ఆప్షన్ లేదు. భగవంతుడు ఒకే ఒక ఉపాయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. జ్ఞానము అనే ఒక నౌకను పట్టుకొని పాప కోపము నుండి నీవు తరించగలవు. ఇది తప్ప రెండో దారి లేదని చెప్తున్నాడు పరమాత్మ. అంటే జ్ఞానం ఎంత పవిత్రమైనది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానము కర్మబంధాలను దహింపజేస్తుంది. జ్ఞానము జీవన్ముక్తుల్ని చేస్తుంది. జ్ఞానము మనకు పరమాత్మను చూపిస్తుంది. జ్ఞానము సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్మను అన్ని చోట్ల మనకు దర్శింపజేస్తుంది. జ్ఞానము సమస్త ప్రాణులను మనలోనే ఉన్నారు, మనమెంతో ఆ ఎదుటిది అంతే, మొత్తం అంతా సమానమైన ఒక భావనలో కలిగిస్తుంది. జ్ఞానము మనము వేటిని చూస్తూ ఉన్నాము, వేటిని అనుభూతి చెందుతున్నాము, అన్నీ కూడా పరమాత్మలోని ఇమిడి ఉన్నాయి, పరమాత్మ అంతటా ఉన్నాడు అనే ఒక ఆదర్శవంతమైన భావజాలను మనకు కలిగిస్తుంది. జ్ఞానము ఇంద్రియాల నుండి నిగ్రహాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానము బుద్ధి సూక్ష్మతను కలిగిస్తుంది. జ్ఞానము మనసును అదుపు చేస్తుంది. జ్ఞానము భగవంతుడిని మన హృదయాంతరాళంలో ప్రతిష్ఠింపజేసి భగవంతుడిని మన హృదయంలోనే సేవించుకొని అనుభూతి పొంది ఆత్మారాముడిని అర్చించి తరించి ఒక మార్గాన్ని చూపిస్తుంది. జ్ఞానము పరమ పవిత్రమైనది. జ్ఞానము అనేది లేకపోతే ఆ జీవితం పశుప్రాయమైపోతుంది. అంతటి పరమ పవిత్రమైన వస్తువు ఈ ప్రపంచంలో జ్ఞానం ఒక్కటే. పరమాత్మ తత్వ జ్ఞానము నిదానంగా సాధనము అంతటి ఆహార నియమాలు పాటిస్తూ కాస్త హృదయాన్ని ఆదర్శవంతంగా పెంచుకుంటూ, హృదయ వైశాల్యాన్ని పెంచుకుంటూ పోతూ మానసికమైన రకరకాల ఆలోచనలు గమనించుకుంటూ చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ తప్పులు చేయకుండా ధర్మమైన మార్గం పట్టుకొని నిష్కామంగా కర్మాచరించి మన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ రాగద్వేషాలకు సుఖ దుఃఖాలకు వీటన్నిటికి కూడా కాస్త అతీతంగా ఉండి చేసిన కర్మను కూడా భగవదర్పణము చేసి నిష్కామంగా విశుద్ధంగా ఎవరైతే ఉండి చేసేదంతా కూడా నేను పరమాత్మ కోసమే, నా అల్టిమేట్ గోల్ పరమాత్మయే, నా కర్తవ్య కర్మల ద్వారా, నా భక్తియుక్తమైన సేవ ద్వారా, నా సాధన ద్వారా భగవంతుడిని పొందడము అనేదే నాకు తరుణోపాయము. ఈ విధమైన భావంతో శరణాగతుడైన భక్తుడు భగవతత్వ జ్ఞానమును నేర్చుకునే దిశగా జిజ్ఞాసు అయి ఉండి చేసే సాధన, చేసే ప్రయత్నము, చేసే తపస్సు, చేసే అనుష్ఠానము మొత్తాన్ని ఆ వ్యక్తిని జ్ఞానం వైపుకు నడిపిస్తుంది. ఎప్పుడైతే పరమాత్మ తత్వ జ్ఞానము కలుగుతుందో అది ఒక నౌకలాగా పాప కూపములో లేదా సంసారం అనే సముద్రంలో ఇరుక్కున్న వ్యక్తిని అది తేలికగా, అంటే పీకల్లోతు కూరుకుపోయి ఇక లోపల మునిగిపోయే పరిస్థితి వచ్చే వాళ్ళకి ఒక మంచి నౌక దొరికింది అనుకోండి, ఒక పడవ షిప్పో దొరికింది, దాంట్లోకి కూర్చున్నవాడు ఇక అతడికి డేంజర్ ఉండదు, అనాయాసంగా తరించి అవతల ఒడ్డుకు చేరతాడనమాట. పాపము అనే కూపంలో ఇరుక్కుపోయిన వాడికి జ్ఞాన నౌక అవసరము, జ్ఞానము అనే పడవ అవసరము. సంసార సముద్రంలో పీక లోతులో కూరుకుపోయిన వాడికి కూడా తరించడానికి జ్ఞానము అనే పడవ అవసరము. కాబట్టి మనిషి తరిస్తాడు అంటే జ్ఞానం వల్లనే.
మనిషి జీవన్ముక్తుడవుతాడు అంటే జ్ఞానం వల్లనే, పరమాత్మను తెలుసుకోగలుగుతాడు అంటే జ్ఞానం వల్లనే, పాపాలు పోగొట్టుకోగలుగుతాడు అంటే జ్ఞానం వల్లనే. ఈ లోకంలో జ్ఞానం అంతా పరమ పవిత్రమైన వస్తువు ఇంకోటి లేనే లేదని పరమాత్మ ఎన్నో శ్లోకాలలో వివరించి ఉంటారు భగవద్గీతలో. కాబట్టి భగవత్ ప్రాప్తి కోసం మనం సాధన చేయాలి. చేసే పూజలు, పెట్టే దీపాలు, అలాగే చదివే ధార్మిక గ్రంథాలు, చేసే మంత్ర జపము, నామస్మరణ, అనుష్ఠానాలు, దానాలు, ధర్మాలు, పుణ్యాలు, తీర్థాలు మొత్తం అంతా కూడా భగవత్ ప్రాప్తిని పొందే ఆ జ్ఞానం మనం కలగడం కోసమే, దానికోసమే మనం ప్రయత్నం చేయాలి. ఇది దృష్టిలో పెట్టుకుని ఆధ్యాత్మిక సాధన చేసిన వాళ్ళే తరిస్తారు. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.